వాళ్ళే ప్రభుత్వంలోకి రావాలంటే అబద్ధాలు చెప్పాల్సిందే. తర్వాత షార్ట్ మెమరీ, ప్రజలు మర్చిపోతారు అనేది ఆయన విధానం. దాంట్లో భాగంగా సరే, నేను ఉట్టిగానే వేగ్ కామెంట్, పొలిటికల్ కామెంట్ చేయట్లేదు. ఆయన సాక్షాత్తు ఆయన మాట్లాడినటువంటిది. రెండోది, ఈరోజు చింతన్ బైఠక్లో ప్రతి ఎంపీ సీట్లో 2 బీసీలకు టికెట్లు ఇస్తామన్నది ఆ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కానీ తర్వాత ఎన్నికలలో ఏమైంది? ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 సీట్లు కాదు కదా, ఒకటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. రెండోది, మీరు చూసినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం ఒక 3-4 హామీలు పెద్దవి చెప్తాను, నేను చిన్నవి అనేకం చెప్పినారు వాళ్ళు. ఒకటి, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంపవర్మెంట్ చేస్తాను. అనేక బీసీ, ఎంబీసీ కులాలు, చిన్న చిన్న సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు చాలా అధికం అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసినారు. రెండోది ఏం చెప్పినారు? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు. మూడోది ఏం చెప్పినారు? కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే మేము ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. ఈ మూడిట్లలో ఈ డిక్లరేషన్ పెట్టింది ఎవరు అంటే మన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చినారు. కానీ ఆయన ఎవరు అంటే ఇదే బీసీల యొక్క కమిషన్ నివేదికని బుట్టదాఖలు చేసి 100 కోట్ల రూపాయలు వృధా చేసిన ముఖ్యమంత్రి. రెండోసారి మళ్ళీ బీసీ కమిషన్ మన ఒక కమిషన్ వేసి బీసీల యొక్క స్థితిగతుల్ని సర్వే చేయడానికి మళ్ళీ పూనుకున్నారు. ఏమనంటే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేము పాటించామని చెప్తారు తప్ప వీరికి చిత్తశుద్ధి లేదు. ఆ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడే మేము అనుకున్నాం ఇది అబద్ధాల పుట్ట, దీన్ని చేయడం అనేది కుదరదు అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ 42% అనేది రేవంత్ రెడ్డి గారి చెవులో ఎవరు చెప్పినారో తెలియదు ఆ మంత్రం. కానీ మేము బీసీలు మేమెంతో మాకంతా అని చెప్తా ఉంటే ఈ రోజు వరకు దాని మీద 42% అనే డెడ్ లైన్. లాస్ట్కి ఏమైపోయిందంటే మా బీసీ సంఘాలు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన 42% అమలు పరచాలి, 42% అమలు పరచాలి. ఎక్కడ పోయిందో 60% ఉన్న బీసీలు 60%గా ఇది రకంగా ఉండాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఈరోజు ఆ రకంగా నినాదం ఎత్తుకున్నారు. నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ఇమీడియట్గా తను కోర్టులు గుదిబండలైన బీసీల పట్ల శాసనాలు, ఎందుకంటే గతంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి కోర్టులకు వెసులుబాటు లేకుండా అనేక చట్టాలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీ వ్యతిరేక చట్టాలను. అందుకే తీర్పులు ఈ రకంగా వస్తూ ఉన్నాయి. అది చేయడమే కాకుండా ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే కోర్టులు అడ్డం పడినటువంటి సమస్యలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నీ చేతిలోనే ఉంది, అమలుపరచు, చిత్తశుద్ధి నిరూపించుకో. నీ చేతిలోనే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, తదితర పోస్టులు కావచ్చు. మరి వాటిని అమలుపరచవచ్చు కదా. ఒకే కులానికి, ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం న్యాయమా? ఏదన్నా నిజంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎటువంటి నాకు కులం కానీ, మతం కానీ, సొంతం కానీ, స్వలాభం కానీ ఏమీ లేదన్నట్టు. కానీ తన సొంత కులానికే మొత్తం 100 నామినేషన్ చైర్మన్ లాంటి మినిస్టర్స్ పదవులకి ఈక్వలంటీ. దాని సాక్ష్యాలతో సహా చెప్పమంటే కాంగ్రెస్ వారికి చెప్తాను నేను. మూడవది, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను సార్, ప్రజాస్వామ్యానికి దేవాలయము, అసెంబ్లీ. నేనేమంటానంటే దేవాలయంలోకి అందరు ప్రజలు వెళ్తారు కదా, దేవుడి దగ్గరికి అందరూ సమానమే కదా. అక్కడ డబ్బున్నోడైనా లేనోడైనా ఏ కులపోడైనా దేవుడు అందరికీ సమానమే. మరి అటువంటి ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో 2-3 కులాలకు చెందిన వారే ఉంటే అది 2-3 కులాల కుల సంఘ భవనం అవుతుందా? ప్రజాస్వామ్యానికి దేవాలయం అవుతుందా? ఈ రోజు వరకు చట్టసభలో అడుగు చూడనటువంటి కులాలు, ఒక సర్పంచ్ కానటువంటి కులాలు, ఇవాళ అనేకము వీరి జీవన స్థితిగతుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వారు పుట్టినప్పుడు మంగళామే సేవ చేయలేదా గైనకాలజీ డాక్టర్గా? ఆయన పుట్టినప్పుడు మురికి బట్టలు పిండియలేదా వాళ్ళ ఇంటి చాకలి వాళ్ళు? ఆయనకు కడపను అందియలేదా విశ్వకర్మలు ఆయన ఇంటికి? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు మంగళసూత్రాలు అందియలేరా నా హౌస్లన్నలు? ఆయన చనిపోయినప్పుడు కాటికాపరి వాళ్ళ దాంట్లో ఎవరైనా వృద్ధులు కానీ దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి సావులు కాటికాపరి చేయరా? వాళ్ళు రావద్దా అసెంబ్లీలోకి? నేను ఏమంటున్నానంటే ఈరోజు అనేక కులాలు వర్ణించడానికి ఏముందండి. ఇప్పుడు మేదర్ వాళ్ళు ఉన్నారు, పూసల వాళ్ళు ఉన్నారు. వరి పొలాలలోకి చింపిరి నెత్తులతో పోకుండా పూసలమ్మలు కడుపులో సంకల బిడ్డను పెట్టుకొని నెత్తిల గంపను పెట్టుకొని వచ్చి అరిష్టం అవుతుందని చెప్పి పరుగున మబ్బుల్నే వచ్చి ఈర్పెన్లు, దువ్వెన్లు, బొట్లు, అద్దాలు అందించిన పూసలోళ్ళు కావద్దా అంటే ఎమ్మెల్యేలు, సర్పంచులు మొత్తం అచ్చోసిన ఆంబోతుల్లాగానే ఒకే కులం వాళ్ళు ఎమ్మెల్యేలుగా మేమే, ఎంపీలుగా మేమే, మంత్రి పదవులు వచ్చినా మేమే. వీళ్ళకు రిజర్వేషన్స్ కోర్టులు తీర్పిస్తేనే 42% అమలు చేస్తాం, లేకపోతే మేము చెయ్యం.
ఇవాళ అదే బీసీలు ఇవాళ వీళ్ళకి సేవ చేయకపోతే వీళ్ళు బతికి బట్టగరుదురా? ఇది చెప్పండి. నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. సో అందుకనే ఇంత సెన్సిటివ్ సమస్యని చట్టాలు గుదిబండలు ఉన్నాయని నువ్వు ఆచరించక ప్రజల్ని మోసం చేసే విధంగా నువ్వు ముందుకు పోతావు. నువ్వు నిజంగా అంత పెద్ద ధర్మాత్ముడు అయితే, ధర్మరాజువే అయితే, నువ్వు ఉన్న సీఎం కుర్చీ ఒక బీసీకి పోనీ సీఎం కుర్చీ నేను ఎట్లిస్తా, నేనే చేస్తా బీసీలకు అని అనుకుంటే నీ మంత్రి పదవులలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. నువ్వు మంత్రి పదవులు బీసీలకు 2 పెంచవచ్చు కదా. ఇవి ఆచరించి ఎవడన్నా తాగొద్దు బై నువ్వు అని అంటే ఎప్పుడు చెప్తారండి? నువ్వు తాగకుండా ఉండి నాకు చెప్తే ఇవే నేను వింటా. నువ్వు సిగరెట్ తాగొద్దు అని నువ్వు సిగరెట్ తాగకుండా చెప్తే వింటారా అండి? నువ్వు నీ మంత్రి పదవులలో బీసీలకు ఇవ్వవు, నీ నామినేటెడ్ చైర్మన్లలో ఇవ్వవు, నువ్వు సంవత్సరానికి 20,000 కోట్లను 2,000 కోట్లు ఇవ్వవు. ఇలా సంచార జాతుల పిల్లలు చదువుకుంటామంటే గురుకులలో సీట్లు దొరకలేవు, విద్యా అవకాశాలు లేవు. నేను చదివిస్తాను అనే పిల్లవాడు ఏ కుటుంబమైనా తల్లిదండ్రులు ముందుకు వస్తే వారికి ప్రభుత్వ పరంగా స్కూలు విద్యను అందించాల్సినటువంటి ఉండేందుకు లేకెందుకు? శ్రీనివాస్ గారు ఇప్పుడు కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 9 గంటలకల్లా దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చెప్తున్నారు. మమ్మల్ని అంటున్నాడు కానీ మీరు ఒక బీసీకి ప్రెసిడెంట్ ఇవ్వలేదెందుకు శ్రీనివాస్ గారు? లేకపోతే మీరు ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని వేసిండ్రా శ్రీనివాస్ గారు? నేను అడిగిన చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, చేయటానికి. ఇప్పుడు మేము అసెంబ్లీలో ఏనండి, అసెంబ్లీలో బిల్లు పెట్టి మీ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ఈడనేం మద్దతు ఇస్తారు, ఢిల్లీలో ఏం బ్రేక్ వేస్తారు. అదే 9th షెడ్యూల్ లో పెడితే ఈ సమస్య కొంత పరిష్కారం అయ్యేది కదా. అది ఎందుకు చేయలేదు శ్రీనివాస్ గారు? పదవులు ఇస్తున్నాం, ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నాం, మీలాగా పార్టీ పదవులు మాకెందుకండి? మీరు అదే చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన తెలుస్తుంది కదా. చేసినాం గవి కదా మాకు కావాల్సినవి. మా పిసిసి అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, మీ ప్రెసిడెంట్ ఎవరున్నారు? అది అంత గొప్ప పదవి అయితే రేవంత్ రెడ్డిని తీసుకొని ఇది ఆయన చేస్తాడు. రేపు నెక్స్ట్ అదే చేస్తాం కదా. ఇవన్నీ ఎందుకు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు చెల్లించిపోయి చెప్తే కాదు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా. మల్లారెడ్డి అన్న హృదయం, రేవంత్ రెడ్డి హృదయం ఒకటేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అందుకనే కదా బీసీకి ఇచ్చింది. మీరు ఎందుకో ఇస్తలేరు? బీసీ అడిగిండు కదా మీ దగ్గర, మీరు ఎందుకు చేయలేదు ఆ పని? మేము చేసినాం కదా. నిజంగా ప్రేమ ఉంటే మేము పూర్తి స్థాయిలో బిల్ చేసి పంపించినాం, అసెంబ్లీ చట్టం చేసి పంపించాము. మీరు 9th షెడ్యూల్ లో పెట్టినా ఇప్పుడు పరిష్కారం అయ్యేది కదా.